తత్వగురుభ్యో నమః. ఆధునిక మిత్రులారా, అమ్మాయిలు, అబ్బాయిలు మీరేమనుకోకండి. సాఫ్ట్‌వేర్ అలవాటైపోయిన తర్వాత అన్ని ఆఫీసుల్లో ఒక లక్షణం చూస్తున్నాం మేము. అంతవరకు కూడా సాఫ్ట్‌వేర్ అలవాటు లేనంత వరకు కూడా పై ఆఫీసర్‌ని గౌరవంతో పలకరించడం, ఏవండి మీరు ఫలానా ఇలా ఉండేది. కానీ సాఫ్ట్‌వేర్ రావడంతోటి పై ఆఫీసర్లను కూడా ఏకవచనంతో మాట్లాడడం. ఆయన పేరు సుబ్రహ్మణ్యం ఉంటుంది. అది కాస్త మణి అని పిలుస్తారు వీళ్ళు. ఆయన వయసు 50 ఏళ్ళు ఉంటుంది, వీడి వయసు 30 ఏళ్ళు. ఏకవచనమే. ఆ ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎన్ని తప్పుడు పదాలు వాడతారో అలాంటివి. దానివల్ల ఏమవుతుందంటే ఆఫీసుల్లో ఆ నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారే, నానా యాతనలు పెడుతుంటారు. అంటే టార్చర్ ఉంటుందన్నమాట. అంటే మానసిక వ్యధ. ఉద్యోగం మానేయడానికేమో అంత జీతాలు రావు, చేద్దామంటేనేమో ఏదో కారణం పెడుతూ తోముతుంటారు. అంటే ఇలాంటి వ్యధలు కార్యాలయాలకి సంబంధించి ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే అలాంటివి తొలగడం కోసం మీరు మీ పద్ధతిలో ధర్మబద్ధంగా ఉండండి, సక్రమంగా పలకరించండి, మంచి మాటతో ఉండండి. పనిగట్టుకుని మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉన్నట్టయితే ఆ పీడ తొలగడానికి ఓ మార్గం ఏమిటో తెలుసునా? ఒక తమలపాకు కానీ, మెట్ట తామరాకు కానీ, తులసి కోటలో ఉండే కాస్త మన్ను కానీ తీసుకుని దాని మీద దీపం పెట్టండి. నేతి దీపం అంటే కుందులో కానీ ప్రమిదలో కానీ. ఏమిటది? మెట్ట తామరాకు కానీ, లేకపోతే తమలపాకు కానీ, లేదు తులసి కోట మన్ను, ఆ మట్టి కొన్ని తీసి దాని మీద దీపం పెట్టండి. ఇది 90 రోజులు చేయాలి. మధ్యలో బ్రేకులు వచ్చినా ఇబ్బంది లేదు. 90 కొనసాగించండి. చేసి తప్పనిసరిగా తేనె నివేదన చేయండి. తరువాత పానకం నివేదన చేయండి, వడపప్పు నివేదన చేయండి. చేసి ఆ దీపం పెట్టండి. ఇది జపించుకునేది 108 సార్లు జపించాలి. మాకు టైం ఉండదు, ఆఫీస్కి వెళ్ళిపోవాలండి. కొంచెం పెట్టుకోవచ్చు, మీరు లేవగలరు. మీరు దిక్కుమాలిన వాటికి గంటలు ఖర్చు పెడతారు కదా, ఇది చేయలేరా? మీరు చేసుకోండి. పొద్దున్నే చదవండి, శుచిగా చదవండి. 108 సార్లు ఆ ప్రసాదం తీసుకోండి. తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కుడికాలే బయట పెట్టండి. చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకుంటే కుడికాలే ముందు వేసుకోండి. కాలింగ్ బెల్ కొట్టేటప్పుడు కుడి చేతినే ఉపయోగించండి. ఇది గుర్తుపెట్టుకోండి. సైకాలజీలో కూడా దీనికి లక్షణాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ పని చేయండి. ఈ మంత్రం చూడండి, ఇది అగ్నిదేవుడికి ప్రార్థన. శృధి శృత్కర్ణ వక్నిభిః దేవైః అగ్నే సయావభిః ఆసీదంతు బర్హిషి మిత్రః అర్యమా ప్రాతర్యావాణః. ఇగో దేవత, శృధి శృత్కర్ణ, మంచి చెవులు కలిగిన వాళ్ళవి. మాకైతే చెవులున్నా వినిపించవు. మీరు దేవతలు, కనిపించకపోయినా మేము ప్రార్థన చేస్తే మీ చెవిని పడుతుంది. అది శృధి శృత్కర్ణ. ఓ దేవతలారా, ఏమిటవి? వక్నిభిః దేవైః అగ్ని. ఓ అగ్ని, నీ కాంతుల చేత దేవతలందరినీ పిలిపించు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఎవరో చెప్పింది కాదండి, అగ్నిదేవుడు అనుసంధానం. అగ్ని ద్వారానే దేవతంతా మన దగ్గరికి వస్తారు. అగ్నిం దూతం హృణీమహే అని వేదంలో చెప్పబడింది. అందుకని ఓ అగ్నిదేవ, సయావభి, నీతో ఉండే పరివారంతో కలిసి మా దగ్గరికి రా. వచ్చి ఏం చేయాలి? ఆసీదంతు బర్హిషి. ఇక్కడ వేస్తున్నావే అంటే ఇందాక చెప్పా మెట్ట తామర ఇలా అని, దానికి బదులుగా దర్భముక్కలు, 3 దర్భముక్కలు అక్కడ పెడితే ఇక బర్హిషి ఇక్కడ కూర్చోవచ్చి. ఆసీదంతు, దేవతలంతా రావాలి, వాళ్ళు వచ్చి కూర్చోవాలి. మిత్ర అర్యమ ప్రాతర్యావాణ. ఉదయాన్నే వచ్చే దేవతలు ఎవరెవరున్నారో ఎంతమందో మాకైతే తెలియదు. వాళ్ళందరూ కూడా మిత్ర అర్యమ, వీరందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చోండి, మాకు రక్షణ కలిగించండి. ఎందుకని? మీ అందరికీ అనుసంధానకర్త, మధ్యలో అనుసంధానకర్త, మీడియేటర్ మా అగ్నిదేవుడు ఉన్నాడు, రక్షణ కలిగిస్తాడు ఆయన. మీరు వచ్చి మాకు రక్షణ. అర్యముడు ఉన్నాడు. అర్యముడు అంటే మేము ఏ పని ఎలా చేయాలో నేర్పించేవాడు. సవిత, ప్రేరణ చేస్తాడు, మాకు బద్ధకం వదిలిస్తాడు ఆ మహానుభావుడు. అగ్ని, తాను ముందు నడిపిస్తాడు. శుచిత్వము, కాంతి, బలము ఇన్నిస్తాడు. దేవతలారా, మీరు రండర్రా, మమ్మల్ని రక్షించండి, మాకుండే బాధ తొలగించండి. ఎంచేతంటే కాళ్ళ కింద వేసుకునే చెప్పులే రాముడు పాదుకలు దొరికాడు. ఆ పాదుకలు 14 ఏళ్ళు రాజ్యం మీద కూర్చున్నాయి. మహాత్ముడైన వాడు గొప్పవాడైనప్పుడు కాళ్ళ దగ్గర ఉన్న తప్పు లేదు. అవకాశం వస్తే రాజ్యం అందే అవుతుంది.
అది పాదుకలు చెప్పిన సన్నివేశం అది. కాళ్ళ కింద పాదుకలు అయ్యో అయ్యో చంపేస్తున్నాడు, రాముడు తొక్కాడని ఏడ్చేవి లేదు. రాజ్యానికి రాజ్యాధిపత్యం పాదుకలదే 14 ఏళ్ల పాటు. గమనించండి. అందుకని ఇది శ్రద్ధగా చదవండి. మంచి ఫలితాలు పొందండి. స్వస్తి.